వెల్కమ్ బ్యాక్. రవి కబుర్లు. రవి కబుర్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో రెండు ముస్లిం దేశాలు భారతదేశానికి చేసిన మోసం గురించి, దానికి తగిన విధంగా భారత్ ఎలా దౌత్యపరమైన చర్యలతో బుద్ధి చెప్పిందో తెలుసుకుందాం. ఆ రెండు దేశాలు ఏవో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, మీ ఊహ నిజమే. ఒకటి సౌదీ అరేబియా, రెండవది టర్కీ. ముందుగా మనం సౌదీ అరేబియా గురించి తెలుసుకుందాం. నేను నా గత వీడియోలో తెలియచేశాను, సౌదీ మనకు ద్రోహం చేసింది అని. సౌదీ పాక్తో కలిసి కొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్న అనంతరం అన్ని ముస్లిం దేశాలకు ఖలీఫా కావాలి అనే ఆశతో మొదటిగా భారత్ పైకి ఎక్కుపెట్టి మాటల యుద్ధం ప్రారంభించాడు. సౌదీ యువరాజు ఇక్కడ రెండు విషయాలు మర్చిపోయాడు. భారతదేశం 1947లా చూస్తూ ఊరుకోదు అని. 2025 భారతదేశం అతి పటిష్టంగా, బలంగా ఎదుగుతున్న దేశం. తన నిర్ణయాలను విస్పష్టంగా ఏ విధంగా అమలుపరచాలో దౌత్యపరమైన నీతితో ముందుకు వెళుతుంది. ఇక రెండో విషయం సౌదీ అరేబియాని నువ్వే ఖలీఫా అని చెప్పి ముందుకు నెట్టిన పాక్తో పాటు మరో 18 దేశాలు ఎంతవరకు చివరి వరకు ఉంటాయి అని ఊహించలేకపోయాడు. 24 గంటల్లోనే ఎన్ని గోడ దూకేశాయి అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. పాక్ ని నమ్మి బాగుపడిన దేశమూ లేదు, భారతదేశాన్ని నమ్మి చెడిన దేశమూ లేదు. ఇక సౌదీ అరేబియాకు భారత్ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. భారత్ సౌదీ నుండి ఆయిల్, డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసుకుంటుంది. అలాగే సౌదీకి భారత్ గోధుమలు, బియ్యము ఎగుమతులు చేస్తుంది. అంటే ఇరు దేశాలకు ఒకరి అవసరం ఒకరికి ఉంది. గోధుమలు పండించడంలో ప్రపంచంలో భారతదేశం రెండో స్థానం, చైనాది మొదటి స్థానము. 3-4 స్థానాల్లో రష్యా, అమెరికా ఉన్నాయి. సౌదీకి గుణపాఠం చెప్పటానికి భారత్ మొదటగా ఆయిల్, గ్యాస్లతో సౌదీ భారత్కి పంపుతున్న 300 నౌకలను సముద్రం మధ్యలో ఉండగానే మాకు అక్కర్లేదు అని చెప్పి కఠినమైన నిర్ణయాన్ని వెల్లడించింది. దాంతో సౌదీ యువరాజుకి పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్లు అయ్యింది. $1 బిలియన్ నష్టం రానుందని అర్థమైంది. భారతదేశం ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి పూర్వమే భారీ కసరత్తుని, దౌత్య సంప్రదింపులను చేసింది. మొదటగా రష్యా, యుఏఈ, ఇరాన్, మరికొన్ని క్రూడ్ ఆయిల్ అఫెక్స్ దేశాలతో సంప్రదింపులు చేసి తరువాత భారత్ సౌదీకి నో చెప్పింది. ప్రపంచ దేశాలన్నీ ఒక భారత నిర్ణయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఆయిల్ సప్లైలో సౌదీ అరేబియా తోపు, వినియోగంలో భారత్ అతిపెద్ద దేశం. చూద్దాం ముందు సౌదీ యువరాజుకు పట్టిన ముస్లిం దేశాల ఖలీఫ్ అనే భూతాన్ని వదిలించుకొని తిరిగి సఖ్యతగా ఉంటాడా లేదా అనేది ముందు తెలుస్తుంది. మరో ముస్లిం దేశం అధ్యక్షుడు ఖలీఫా కావాలి అని కలలు కంటున్నాడు. అవును, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ గురించి కబుర్లు తెలుసుకుందాం. యుఎన్
సమావేశంలో టర్కీ మరోసారి కాశ్మీర్ విషయాన్ని తీసుకొచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసింది. కోర్స్ దానికి భారత్ ధీటుగానే సమాధానం చెప్పింది. గతంలో కూడా ఇదే విధంగా అనేక ప్రయత్నాలు ఎడుగని చేశాడు కూడా. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్కి డ్రోన్స్ ని సప్లై చేసి పాక్కి డ్రోన్స్ సప్లై యుద్ధ సామగ్రిని సమకూర్చిన సంగతి మనకందరికీ తెలిసింది. వీటికి బదులుగా భారతదేశం 2 చర్యలను చేపట్టింది. మొదటగా గ్రీస్తో కలిసి టర్కీ గ్రీసుల మధ్య ఉన్న సముద్రంలో సైనిక విన్యాసాలు ఆరంభించింది. 2 యుద్ధ నౌకలను కూడా మోహరించింది. సాధారణంగా గ్రీసు దేశ నౌకలు సముద్రంలోనికి వెళ్తే చాలు టర్కీ అడ్డుకొని గ్రీసును అనేక ఇబ్బందులు గురి చేస్తుంది. కానీ ఈరోజు టర్కీ నౌకాదళం ఆ సాహసం చేయలేకపోయింది. కారణం ఒక్కటే, ఆపరేషన్ సింధూర్ సమయంలో మన ఐఎన్ఎస్ విక్రాంత్ శక్తి సామర్థ్యాలు కళ్ళారా చూశారు. అంతేకాకుండా పక్కనే ఉన్న సైప్రస్ దేశానికి పంపిన బ్రహ్మోసులు అక్కడ రెడీగానే ఉన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ గారు గ్రీస్ సైప్రస్ దేశాలకు వెళ్లి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. అందులో భాగంగానే నేటి గ్రీస్లో జరుగుతున్న సైనిక విన్యాసాలు. అలాగే గ్రీస్ సైప్రస్ దేశాలకు రెండు కూడా టర్కీ బాధితులే. టర్కీ గురించి మరో అప్డేట్ ఏమిటంటే, భారత్ని గోధుమలు సప్లై చేయమని టర్కీ కోరింది. కారణం, వాళ్ళకి ఈసారి అక్కడ విపరీతమైన ఎండల మూలంగా పంటలు సరిగ్గా రాలేదు. అంతేకాకుండా టర్కీకి తను పండించగలిగే గోధుమలు 20% మాత్రమే, మిగిలిన 20 నుంచి 30% మాత్రమే, మిగిలిన 60 నుంచి 65% బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. 2023లో టర్కీకి ఒకసారి గోధుమలు పంపిస్తే రుబెల్లా వైరస్ ఉంది అని చెప్పి వెనక్కి పంపింది. పరీక్షించి చూడగా అలాంటిది ఏమీ లేదు అని తెలిసింది. వాస్తవానికి రుబెల్లా వైరస్ అనేది మనుషులకు వస్తుంది కానీ వ్యవసాయ పంటలకు రాదు. కోర్స్ ఆ గోధుమలను ఇజ్రాయెల్ ఆనందంగా కొనుగోలు చేసిందనుకోండి. నిజానికి టర్కీకి భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు తప్పుపట్టి తల వంచుకునేలా చేయాలి అనేది ఎడుగన్ ఆలోచన. పాక్కి మంచి మిత్రుడు కదా. చూద్దాం, ముందు ముస్లిం దేశాలకు ఖలీఫా కావాలనే కలలో ఉన్న సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు ఎడుగన్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని భారత్ పట్ల ఎలా వ్యవహరిస్తారో వేచి చూద్దాం. బహుశా ఖలీఫా కావాలి అనే ఆలోచన వారి కోరిక తీరకపోవచ్చు. అయితే పై 2 దేశాలు వెనక ట్రంప్ నక్కజిత్తుల కుట్రలు ఉన్నాయి అనే సగటు భారతీయుల్లో నేను కూడా ఉన్నాను సుమి. అమెరికాలో టారిఫ్ చర్చలు సాగుతున్నాయి. అది సఫలమా విఫలమా అనేది నా తర్వాత వీడియోలో వివరంగా వివరిస్తాను. నా కబుర్లు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భారత్, జై హింద్.